వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ప్రభుత్వ భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. దీనిపై ప్రస్తుతం కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి సవాల్ విసరగా మాజీ కూడా చైర్మన్ మరి యాదవరెడ్డి తడిబట్టలతో ఆలయానికి చేరుకున్నారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు మరి యాదవరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి చేశారు. 20-30 కోట్లు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా దత్తమ్మల్లాగా ఈరోజు వాళ్ళు రాలేదు. మేము అన్ననే చెప్పినాం, తడి బట్టలతోని భద్రకాళి అమ్మవారి గుడి కాడికి వస్తాం. దేవుని సాక్షిగా, అమ్మవారి గుడి సాక్షిగా, అమ్మవారి సాక్షిగా అవినీతి జరిగింది అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది అక్కడ నిన్న ఇట్లనే జరిగింది. హైదరాబాద్ లో 3 మంత్రులు గన్ పార్క్ దగ్గరికి రమ్మని హరీష్ రావు సవాల్ విసిరితే హరీష్ రావును అక్రమంగా అరెస్ట్ చేసి పోనీయకుండా చేశారు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తా అని చెప్తే ఆయన కుర్చేసి కూర్చుంటే